హలో గైస్, ఈరోజు మనం ఐ వాజ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ది 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 6 గురించి చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా అందరూ కూడా ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే అప్పుడే ఇది ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని నొక్కి పెట్టుకోండి. అప్పుడే ప్రతి ఎపిసోడ్ మీ వరకు వస్తుంది. సరే పదండి, సమయం వృధా చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్దాం. ఎపిసోడ్ ప్రారంభంలోనే పాస్ట్ లో జరిగిన ఒక సీన్ చూపిస్తారు. అక్కడ బాబిలియాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. లే బాబిలియాన్ లే అని అంటారు, కానీ వాళ్ళు చెప్పేది ఆమెకి వినిపిస్తుందో లేదో కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు. కానీ దాడి చేసింది పాస్టర్ డ్రెస్ లో ఉన్నవాడని మనకి తెలుసు. అప్పుడే నన్ను వచ్చి నేను నా డివైన్ సోసరీ వాడలేదని చెప్పింది. అయినా వాళ్ళు నమ్మట్లేదు. గతంలో చర్చిలో పాస్టర్ వేషంలో ఒక వ్యక్తి ఇతనిపై దాడి చేశాడు. కాబట్టి ఇప్పుడు చర్చిలో ఎవరిని నమ్మడానికి మేము సిద్ధంగా లేము అంటే ఆమె వెళ్ళిపోతుంది. అయినా ఆ నన్ను అక్కడ వదలలేదు. ఆ తర్వాత ఆమె గెస్ట్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో మనం ఎపిసోడ్ లోనే చూసి ఉంటాం. దీని తర్వాత ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆ నన్కి ఒకలాంటి ఆ ప్లేస్ అంతా కూడా మాన్స్టర్స్ తో నిండిపోయి ఉంటుంది. కొన్ని చోట్ల మాన్స్టర్స్ ఉంటే మరికొన్ని చోట్ల మనుషులు కూడా ఉన్నారు. అక్కడ వెతుకుతూ వెళ్తున్నప్పుడు రెన్ అంటాడు, ఇది చూడండి మనం ఫైట్ చేసినటువంటి గోలెం లాగే ఉంది అని. దాని మీద ఉన్న ఆ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఇక్కడ కూడా ఉంది. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. వీటన్నిటికీ కారణం అతనే నాకు అనిపిస్తోంది. అలాగే ఇది ఒక రకంగా ఒక హైడౌట్ లా కూడా ఉంది. కానీ ఇప్పుడు అతను వస్తాడా అంటే అది జరగదు. పైన జరిగిన దాన్ని బట్టి మనకి ఈ ప్లేస్ తెలుసని అతనికి అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా కూడా బాగానే కనెక్ట్ అయ్యి ఉంది. ఏ విషయం చేసినా అది చాలా బాగానే వినిపిస్తుంది. మన అమ్మాయి పాడిన పాటను అతను వింటాడని వాళ్ళు వచ్చి చెప్పారు కదా. అంటే ఇక్కడ అన్ని ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఇక్కడ మన హీరో కూడా అంటున్నాడు ఇక్కడ ఎలాంటి షో ఉంటుందో మీకు తెలుసు కదా. కానీ ఇది చూస్తుంటే మామూలు దానికంటే ఒక ల్యాబ్ లాగా ఎక్కువగా అనిపిస్తోంది. ఎవరో ఇక్కడ ఏదో రీసెర్చ్ లాంటివి చేస్తున్నట్టున్నారు. అంటే ఒక లివింగ్ ఆర్గానిజం ని ఇంకో దాంతో కలపాలని చూస్తున్నారన్నమాట. ఇంతకు ముందు ఎలుకను గోళంలో కలిపినట్లే ఇప్పుడు దాన్ని మనుషుల్లో కలపాలని చూస్తున్నాడు. ఇది విన్న వాళ్ళిద్దరికి చాలా భయం వేసింది. ఇప్పుడు వాడు వీటిని ఇంతగా ప్రొడ్యూస్ చేసి ఏం చేయబోతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఇదంతా చాలా క్రూరమైన విషయంగా ఉంది. ఏదేమైనా మన హీరోకి మాత్రం వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. తన ఎథిక్స్ ఎలా ఉన్నా కూడా వాడు ఇలాంటి విషయాలన్నీ క్రియేట్ చేస్తున్నాడంటే మన హీరోకి చాలా క్యూరియాసిటీగా ఉంది. బహుశా వాడు తన బాడీని కూడా మోడిఫై చేసుకుని ఉంటాడు. అది పీక్స్ లో ఉంటుంది. దాన్ని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సెల్ఫా తేతాతో అంటున్నాడు, తేత మనం దీన్ని అంతటినీ నాశనం చేసేద్దామని. అప్పుడు లాయిడ్ అడుగుతున్నాడు, మనం దీన్ని ఖచ్చితంగా నాన్ చేయాలా? అవును, ఆ తర్వాత ఇక్కడ జరిగిన విషయాల గురించి మనం బయట అందరికీ చెప్పొచ్చు. కానీ లాయిడ్ నీకు వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది అని వాళ్ళు అంటారు. అదేం లేదు, అల్కెమీ గురించి బుక్స్ లో కొంచెం చదివాను అంతే అని లాయిడ్ అంటాడు. అందులో సడన్ గా ఒక మాన్స్టర్ అటాక్ చేస్తుంది. జస్ట్ మిస్ లో అక్కడ మన హీరో వాళ్ళని కాపాడతాడు. అది ఒక లామియా. ఆ లామియాని చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు. ఆ లామియా మ్యాజిక్ స్పెల్స్ ని కూడా యూజ్ చేయగలుగుతోంది. మన హీరో వెంటనే ఒక బారియర్ క్రియేట్ చేస్తాడు. అది చూసి ఆ లామియాని దాన్ని క్రియేట్ చేసిందని వాళ్ళు అనుకుంటారు. క్రో చెప్పాడు కదా దాన్ని చంపొద్దని. అందుకే దానికి హాని కలగకుండా అందరూ కలిసి పట్టుకుంటున్నారు. చివరికి అది దొరికాక లాయర్కి అంతా అర్థమవుతుంది. ఇది ఒక మనిషి అని వాడికి అర్థమైంది. మనిషిని ఇలా మార్చారు, దీన్ని ఒక లామియాగా మార్చడానికి కలిపి ఇలా తయారు చేశారు. అంటే ఇది కూడా ఆ ఫ్యూజన్ రీసెర్చ్ లో భాగమేనా? అక్కడ అది భయంకరంగా విలవెల్లాడిపోతోంది. అక్కడ అందరూ ఆ లామియా దగ్గరికి వెళ్తున్నారు. నన్ను అమ్మాయి వెళ్తుంటే లాయిడ్ ఆపి, ఆగు, కంగారు పడకు, మేము నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాం అని అంటాడు. దాని ముఖం చూస్తే అంతా అర్థమైంది. ఇప్పటిదాకా చాలా భయపడ్డాను. నాలాంటి వ్యక్తి ఏం చేయగలదని తనని తాను తక్కువ చేసుకుంటోంది. అప్పుడే సడన్ గా ఒక పాట వినిపించింది. అది మన ఎస్తర్ పాడిన పాట. అది వినగానే ఈమె కూడా పాడటం మొదలు పెడుతుంది. ఆ పాటలో ఏముందో తెలియదు, కానీ ఆ లామియాకి మెల్లగా స్పృహ వస్తుంది. నేను ఈ పాటని తరచుగా వింటూ ఉంటాను. నేను మాస్టర్ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు దాని నుండి బయటపడటానికి ఇదొక కారణం. దీనివల్లే నేను నియంత్రించుకోగలుగుతున్నాను అని చెప్తుంది. ఆ టైంలో అక్కడ ఆ అమ్మాయి పాడటం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. బేబిలియన్ దాదాపు 12 గంటల పాటు పాడి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పాడుతోంది. బాగా అలసిపోయినా పాడుతోంది. తను నిజంగా అమేజింగ్. అక్కడ తను చాలా ఇబ్బంది పడింది. తన కళ్ళు చూసి సారీ చెప్తున్నారు. నన్ను క్షమించు, నేను ఒక మనిషినే, నాకు అర్థమవుతోంది, నువ్వు సారీ చెప్పక్కర్లేదు. అప్పుడే ఆల్బర్ట్ వుడన్కి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ల్యాబ్ ఉందని, రీసెర్చ్ జరుగుతోందని. ఆమియా అమ్మాయి తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తుంది. కానీ ఆ రీసెర్చ్ వల్ల తనకి అమ్నీషియా వచ్చింది. తన పేరేంటి, తను ఎవరు అనేది కూడా తనకి తెలీదు. అందుకే ఆ మిస్టీరియస్ పాస్టర్ గురించి వాళ్ళకి ఏమీ తెలీదు. అసలు ఆ పాస్టర్ ఎవరు అని ఆలోచిస్తున్నారు. అప్పుడే ఆ లామియా అమ్మాయి ఒక విషయం గురించి చెప్తుంది. ఇది మీకు హెల్ప్ అవుతుందేమో చూడండి అని ఆమె ఇస్తుంది. దాన్ని చూసిన లాయిడ్ ఖచ్చితంగా అతనే అయ్యుంటాడు అంటాడు. ఆ సమయంలో వాళ్ళు అక్కడి నుండి చాలా విషయాలు తెలుసుకుంటారు.
నువ్వు చూపిస్తున్నవన్నీ రీసెర్చ్ చేసిన షీట్లే. తనని తాను నాశనం చేసుకుంటానంటే పియా మనిషి భయపడి తనని తీసుకెళ్లాడు. ఇలాంటివి తనకి చూపించకు. తను ఇప్పుడే కష్టపడి ఇంత దూరం వచ్చింది. ఏదో ఒక విషయం వల్ల తను ఒక రకంగా ఫీల్ అవుతోంది. లేదు, మీరు అనుకున్నట్టు కాదు, ఇదంతా ఆ రీసెర్చ్ డేటా మాత్రమే. తన బాడీని మళ్ళీ మనిషిగా మార్చే ప్రాసెస్ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు అంతా ఒక కాంబినేషన్ లాగా ఉంది. ఇది చాలా క్లిష్టంగా ఉంది. ఈ హ్యూమన్ సిగ్నేచర్ నాకు అర్థం కావట్లేదు, కానీ నీకు అవుతుంది. అంతా నీపైనే ఆధారపడి ఉంది. దీన్ని చూస్తే నీకు అర్థమవుతుందా? నీకు ట్రామాగా అనిపిస్తుందా అని ఇలా అంటుంటే తను ఏడుస్తూనే ఒప్పుకుంటుంది. తనకి వేరే దారి లేదు. నీకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా దొరికి ఉంటుంది. ఆ పాస్టర్ ఉన్నాడు కదా, అతనికి అడవి అంటే ఇష్టం ఉండదు. అతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడ సారియా ఉంది. ఏం చేస్తున్నారు? పాప్లియన్ ఇచ్చిన చాక్లెట్ తింటున్నాను. ఆ రిచువల్ కోసం బ్రేక్ తీసుకున్నాను. అప్పుడు నన్ను వెళ్ళమని చెప్పొచ్చు. నేను కూడా అందులో జాయిన్ అవుతానని. ఎందుకంటే నా వల్ల అంతకంటే ఏ విషయాన్ని బాగా చేయడం కుదరదు. ఆ తర్వాత దీన్ని ఇంకా పెద్దగా మనం చేయాల్సిందే. అప్పుడే ఆల్బర్ట్ ఒక బాంబు పేల్చినట్టు ఇది అస్సలు చేయలేమని చెప్తాడు. అది విని వాళ్ళు చాలా బాధగా అరుస్తారు. వద్దు, దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయకండి అని. నాకు తెలిసి ఈ పాస్టర్కి అడవి చర్చి అంటే ఎందుకో కోపం. వాళ్ళు లామి అని పిలుస్తారు. ఆల్బర్ట్ లామియాని వివరాలు చెప్పమన్నాడు. ఇంకోవైపు చూస్తే ఆ అమ్మాయిలు మన షీరోతో కలిసి చాలా సరదాగా ఆడుకుంటున్నారు. షీరో మెడలో చైన్ వేశారు చూసారా? అది వాడికి చాలా ఫన్నీగా అనిపిస్తోంది. సెల్ఫాకి మాత్రం చాలా కోపం వచ్చి గట్టిగా కొట్టేసింది. గమ్మునుండండి అని చెప్తున్నాను, ఎందుకంటే విషయం చాలా సీరియస్ గా ఉంది. వీళ్ళేంటి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు? ఆ పాస్టర్ ఏం చేయబోతున్నాడో అసలు అర్థం కావట్లేదు. అతని కింద ఇంత పెద్ద ల్యాబ్ కట్టాడంటే అది మామూలు విషయం కాదు. అలాంటప్పుడు అతను పండుగప్పుడు చాలా మందిని చంపొచ్చు. వాడికి ఆ పాట నచ్చదు, అందుకే అలా చేయొచ్చు. పోపు కూడా వాడి టార్గెట్ కావచ్చు. ఆ రోసరీ ఎక్కడుందని అడుగుతున్నాడు. ఆ రోసరీ షిరో మెడలో ఉంది. తను దాన్ని గట్టిగా లాగేస్తుంది. అది గోల్డెన్, కానీ నందు దగ్గరున్న అమ్మాయిది సిల్వర్. ఈ రోజు మనం పాపిలియన్ని చూసినప్పుడు అది వేరే కలర్ లో ఉంది. వాళ్ళు దాన్ని కనిపెట్టినప్పుడే వాడు దాన్ని మార్చేసి ఉంటాడని నేను గట్టిగా అనుకుంటున్నాను. గోల్డ్ కలర్ గురించి ఫాదర్ ని అడిగితే ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. కేవలం ఒక 12 మంది మాత్రమే ఈ గోల్డ్ కలర్ ని వేసుకుంటారట. ఇందులో ముఖ్యంగా పోప్, ఇంకా ఈ చర్చిని చూసుకునే ఆ 12 మంది అపోజల్స్ ఉంటారు కదా, వాళ్ళే ఏమైనా చేస్తున్నారా అని నాకు చాలా డౌట్ వస్తోంది. కానీ ఫాదర్ మాత్రం వచ్చి వాళ్ళంతా చాలా పవిత్రమైన వాళ్ళు, వాళ్ళ గురించి ఇలా తప్పుగా మాట్లాడకండి, వాళ్ళు అలా చేసే ఛాన్స్ అస్సలు లేదని చెప్తారు. పాప్లియన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ వ్యక్తి తన చేతిని తన ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా మార్చుకోగలడు. ఇదే టైంలో మన పాప్లియన్ వచ్చి చెప్తున్నాడు, ఆ రోజు లక్సాన్ ఒక వింతైన డివైన్ స్పెల్ వేశాడని. ఎప్పుడైనా ఒక డివైన్ స్పెల్ వేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రిచువల్ అవసరం అవుతుంది. సింగింగ్, డాన్సింగ్ లాంటివి ఏమీ చేయలేదు. దీని గురించి ఫాదర్ని అడిగితే ఖచ్చితంగా ఆ 12 మందిలో ఎవరో ఒకరు అయ్యి ఉంటారని ఆయన కూడా అంటున్నారు. సింహ అక్కడ జీరల్ అడుగుతోంది. అవును జీరల్, ఇదంతా నిజమేనా? అవును, ముఖ్యంగా ఈ పోప్ గురించి కదా. ఎందుకు మీరు దాన్ని అలాగే డైరెక్ట్ గా వాడుకోగలరా? అంటే ఈ పవర్ పోప్ కి ఇవ్వబడుతుంది. ఆయన ఎవరిని నమ్ముతారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ రకమైన ఇలాంటి పవర్స్ వస్తాయి. లాయిడ్ కి జీరల్ ఎలా పవర్ ఇచ్చాడో అలాగే తను జీరల్ తో చెప్పి ఉంటాడు, నాకు నమ్మకమైన వాళ్ళు లాయిడ్ మనుషులే అని, అందుకే వాళ్ళకు కూడా నేను పవర్ ఇస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పి ఉంటాడు. ఆ పవర్ అలా ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ పాస్టర్ ఆ 12 మంది మెంబర్స్ లో ఉంటాడా అనేది ఒక పెద్ద డౌట్. అలాగే ఇప్పుడు ఆ ఫెస్టివల్ ని క్యాన్సిల్ చేయడం కూడా అస్సలు కుదరదు. క్యాన్సిల్ చేస్తే వాడు అలర్ట్ అయిపోతాడు. కుట్ర జరిగే అవకాశం, అసాసినేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. సెల్వా వస్తూనే ఈ విషయం చెప్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫెస్టివల్ కి టైం చాలా తక్కువగా ఉంది, అందుకే త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ ఆ 12 మందిలో ఎవరో ఒకరే కల్ప్రిట్ అయితే మనం ఇలా చేయొచ్చు, అంటే వాళ్ళని క్లోజ్ గా వాచ్ చేయొచ్చు. మనం సెక్యూరిటీ ఇస్తున్నామనే పేరుతో ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పోప్ అసాసినేషన్ ని మనం చాలా ఈజీగా ఆపవచ్చు. దీనికి అందరూ ఒప్పుకుంటారు. అక్కడ ఇప్పుడు అందరూ అదే చేయబోతున్నారట. దీని తర్వాత ఇంకో నన్ను కనిపిస్తుంది, ఆమె కూడా ఒక లెటర్ తీసుకుని వేగంగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ అనస్థిషియా ఆ లెటర్ తీసుకుంటుంది. అది ఏం లెటర్ అని అడిగితే ఆల్బర్ట్ ఇవ్వమన్నాడని చెప్తుంది. ఆయన దాన్ని ఓపెన్ చేసి చదివి నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. దారిలోనే అది తెలిసి ఉంటుంది, కానీ ఆమెకి గానీ మీకు గానీ ఆ విషయం తెలియదు. అలాగే ఇప్పుడు సివిల్ వార్ నుంచి అక్కడ ఏదీ మిగలలేదు. అలాగే ఆ కోల్ చనిపోవడానికి అసలు కారణం ఏమిటంటే అతనికి ప్రొవైడ్ చేసిన లూమా మాక్సిమానే అతని లెఫ్ట్ హ్యాండ్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరో వేరే వాళ్ళు వాడుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఆ చెయ్యి ఇతనిది, కోల్ వాడిన ఆ టెక్నిక్ ఇప్పుడు ఇతని కూడా వచ్చింది. అక్కడ ఇప్పుడు
ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది మన లాయిడ్ బ్రదర్ అయిన సెకండ్ ప్రిన్స్ ఆల్బర్ట్. అతనికి ఆమెకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆల్బర్ట్ నే ఏదో పెద్ద మనిషి అని వాడు అనుకుంటున్నాడు. ఆల్బర్ట్ వెనుక మన లాయిడ్ ఇక్కడే ఉన్నాడని వాడికి అస్సలు తెలియదు. అవన్నీ ఏమీ తెలియకుండానే వాడు ఏవేవో మాట్లాడుతున్నాడు. వాళ్ళు నా ల్యాబ్ ని ఎంతగా నాశనం చేసినా సరే వాళ్ళకి అందులోంచి ఏమీ దొరకబోదు. నన్ను ఆపడానికి ఇక్కడ ఎవరూ లేరు, ఉండరు కూడా. ఆ టైంలో నేను అసలు ఏం చేయబోతున్నానో మీకు తెలిసినా కూడా మీరు ఏమీ చేయలేరు. నేను ఇప్పుడు ఆ గ్రాండ్ ఫెస్టివల్ కోసమే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. సరే చూద్దాం ఇక ముందు ఏం జరుగుతుందో. ఆ వ్యక్తికి లాయిడ్ గురించి ఏమీ తెలియదు. గోలెంను చంపిన వ్యక్తి చాలా వేగంగా ఉన్నాడని అతనికి తెలిసి ఉండవచ్చు, కానీ అది లాయిడ్ అని అతనికి తెలియదు. ఇక్కడ నుండి కథ ఇంకా వేరే లెవెల్లో వెళ్తుంది. ఏది మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చాలా లైక్స్ కూడా కొట్టండి. అప్పుడు ఇది చాలా మందికి రికమెండ్ అవుతుంది. నేను మిమ్మల్ని వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.